హలో బడ్డీస్, సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేకపోతే ఎలా చెప్పండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ. మరి నా స్టైల్ చికెన్ కర్రీ చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడిగి ఐస్ సాల్ట్ వాటర్లో నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది. అలాగే మనం వండేటప్పుడు మసాలాలన్నీ కూడా మంచిగా ముక్కకు పడతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజ్ ఆనియన్, ఒక స్పూన్ ధనియాలు, అల్లం వెల్లుల్లి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 యాలకులు లవంగాలు వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వేసుకోండి. సోంపు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. నాకు 2 to 3 మినిట్స్ పట్టింది. దీన్ని మొత్తాన్ని కూడా లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. 2 మినిట్స్ తర్వాత మసాలా మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పు, సరిపోని కారం వేసుకొని ఒకసారి తిప్పేయండి. తర్వాత చికెన్ పీసెస్ని వేసి ఆ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. చికెన్ ఉడికేలోపు ఇంకొక పేస్ట్ చెప్తాను, రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో 4 లేదా 5 జీడిపప్పు, కొంచెం కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు అండ్ వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టండి. వాటర్ యాడ్ చేయకపోతే గసగసాలు మెదగదు, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ చక్కగా ఉడుకుతుంది. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది, ఆయిల్ పైనకు తేలుతుంది. ఆ టైంలో మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసి సరిపోని వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడే టేస్ట్ చూసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైనకి తేలుతుంది కదా, ఈ టైంలో అందులో 1 స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి. దీనివల్ల మసాలా అంతా కూడా ముక్కలకి మంచిగా పడుతుంది, అలాగే ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ కర్రీ రైస్, చపాతీ, బగారా రైస్ ఆర్ సంగటి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది.